అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి భార్య కల్పనారెడ్డి ములకల చెరువులో స్థానిక నేతలతో సమావేశం నిర్వహించింది. రేపటి నుంచి నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించారు. తన భర్త తప్పు చేయలేదంటూ క్యాడర్ ముందు, ప్రజల ముందు చెప్పడానికి కల్పనారెడ్డి సిద్ధమైంది. ఈ సమావేశానికి జయచంద్రారెడ్డికి చెందిన టీడీపీ, వైసీపీ క్యాడర్ సభ్యులు భారీగా హాజరయ్యారు. నకిలీ మద్యం కేసులో నిందితుడు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు జయచంద్రారెడ్డి. ఇక అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో రాజకీయ సమీకరణాలైతే మారుతున్నాయి. అటు టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి భార్య కల్పనారెడ్డి ములకల చెరువులో స్థానిక నేతలతో ఒక సమావేశం అయితే నిర్వహించింది. రేపటి నుంచి నియోజకవర్గంలో పర్యటించాలంటూ కూడా ఆ మీటింగ్ లో నిర్ణయించారు. తన భర్త తప్పు చేయలేదంటూ అటు క్యాడర్ ముందు, అలాగే ప్రజల ముందు చెప్పడానికి కల్పనారెడ్డి అయితే సిద్ధమైంది. ఈ సమావేశానికి అటు జయచంద్రారెడ్డికి చెందిన టీడీపీ, వైసీపీ క్యాడర్ సభ్యులంతా కూడా భారీగా హాజరయ్యారు. నకిలీ మద్యం కేసులో నిందితుడు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు జయచంద్రారెడ్డి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, రేఖ, ఏదైతే తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కృతుడైన జయచంద్రారెడ్డి భార్య ఈ రోజు తాను తన భర్త తప్పు చేయలేదంటూ ఇందుకు సంబంధించి తాము రాజకీయ పునరీకరణలో భాగంగా తన వర్గంతో ఆమె ఏదైతే ర్యాలీ నిర్వహించింది. ముఖ్యంగా మలకల చెరువులోనే తమ నివాస గృహంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒక 100 మంది వరకు ముఖ్య అనుచరులు హాజరయ్యారు. నేరుగా తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న మల్లయ్యకొండ ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. రేపటి నుంచి నియోజకవర్గంలోని ప్రతి గడప తిరిగి తన భర్తకు అన్యాయం జరిగిందని, పార్టీలతో పాటు అటు ఏదైతే తన భర్త పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టాడో, అదేవిధంగా కష్టపడ్డాడు, అలాంటి వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించడానికి వెనుక కుట్ర ఉందంటూ, ఈ కుట్రలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గంతో పాటు అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఈ వర్గాలు రెండు కలిసికట్టుగా ఏదైతే నకిలీ మద్యం కేసులు ఇరికించారని, తన భర్తకు నకిలీ ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆమె చెప్పడానికి ఈ రేపటి నుంచి ఒక నియోజకవర్గ వ్యాప్తంగా ఒక యాత్రను చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రతి గడపకు వెళ్లి తనకు, తన భర్తకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తెలియజెప్తానంటూ కూడా ఆమె ఈ సందర్భంగా ఏదైతే స్థానికులతో తన అనుచరుల వద్ద ప్రకటించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అటు టీడీపీకి సంబంధించి కొంతమంది నాయకులు, అదేవిధంగా వైసీపీలో ఉన్న కొంతమంది వారి అనుచరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొలకల చెరువులో సుమారు ఉదయం 10 గంటల నుంచి గంటల వరకు ఈ సమావేశం జరిగింది. సమావేశం తర్వాత ఒక 50 వాహనాలతో నేరుగా వారు అటు తంబళ్లపల్లి మల్లయ్యకొండ ఆలయం వరకు వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత రేపు నుంచి తమ కార్యాచరణ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు టీడీపీ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద ఏదైతే అతని సోదరుడు అతని బావమరిది గిరిధర్ రెడ్డి మీద కేసు నమోదు చేసింది. 16-17 నిందితులుగా ఉన్నారు. వారు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. బెంగళూరులోనే అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వీరిపైన లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా సీరియస్ గా వారి కోసం గాలిస్తున్న పరిస్థితి. ఎక్సైజ్ పోలీసులతో పాటు సిట్, మద్యం మీద ఏర్పాటు చేసిన సిట్ కూడా గాలిస్తుంది. నకిలీ మద్యానికి సంబంధించి ఏదైతే జనార్దన్ రావుకు పూర్తి స్థాయిలో అండదండలు అందించి నకిలీ మద్యాన్ని మొలకల చెరువులో తయారు చేయడానికి పూర్తిగా జయచంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు సిట్టు నమ్ముతున్న నేపథ్యంలో అతన్ని అరెస్టు కోసం పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అతని భార్య ఈ విధంగా ప్రజల మధ్యకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి భార్య కల్పనారెడ్డి ములకల చెరువులో స్థానిక నేతలతో సమావేశం అయితే నిర్వహించింది. రేపటి నుంచి నియోజకవర్గంలో పర్యటించాలంటూ కూడా నిర్ణయించారు వారంతా.